మమ్మీ ఫోన్ ఇవ్వను. మాధవ్, ఇంకొక చిన్న మాట. చెప్పండి అత్తయ్య. అదే అబ్బాయికి ఒకసారి శౌర్య నెంబర్ ఇస్తావా? శౌర్య నెంబరా? మాధవ, ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి పెళ్లికి ముందే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇవన్నీ మామూలే కదా. ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. పెద్దవాళ్ళు మన విషయాలు మనం మాట్లాడుకుంటుంటే ఈలోపు పిల్లలిద్దరూ ఏదో మాటలతో దగ్గరైతే పెళ్లి నాటికి వాళ్ళిద్దరి మధ్య ఒక చనువు ఉంటుంది కాబట్టి ఆ తర్వాత త్వరగా వాళ్ళే కలిసిపోతారు. సరే అత్తయ్య, అలాగే ఇస్తాను. ఏంటి అలా ఎలా ఇస్తాం మాధవ్? ముందు ఫోన్ కట్ చేయ తర్వాత మాట్లాడుకుందాం. అత్తయ్య, మీకు ఆ నంబర్ మెసేజ్ పెడతాను అత్తయ్య. అలాగే మాధవ్, ఉంటాను. అమ్మ వాళ్ళందరినీ అడిగానని చెప్పు. ఏమన్నారు మమ్మీ? వాళ్ళు కూడా మంచి చెడు చూసుకుని వద్దామనుకుంటున్నారంటరా. వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టమేనని అర్థమవుతుంది మాధవ మాటల్ని బట్టి. అయితే శౌర్య నంబర్ ఇచ్చారా మమ్మీ? మెసేజ్ చేస్తా అన్నాడ్రా. ఎందుకు అంత తొందర? అది ఏమైంది భూమి? అలా అడగగానే ఫోన్ నెంబర్ ఇచ్చేయడమేనా? ఇవ్వలేదు కదా. నేను ఆపకపోతే ఇచ్చేవాడివి కదా. తప్పే ఉంది. అత్తయ్య వాళ్ళ అబ్బాయే కదా, ఎలాగో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. చేద్దాం అనుకోవడం వేరు, చేయడం వేరు. అయినా ఒక ఆడపిల్ల నెంబర్ని తను అడగకుండా మనం ఎలా ఇస్తాం? వయసు పిల్ల అయిపోయింది. తనకి ఫోన్ చేస్తూ ఉంటే ఎవరో ఏంటో అని అనుకుంటుంది. అలా తనకి మాట్లాడడం ఇష్టం ఉండకపోవచ్చు కదా. రేపొచ్చి నా నెంబర్ ఎందుకు ఇచ్చావు అన్నయ్య అంటే నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? తను అడగకుండా నేను మాత్రం ఎందుకు ఇస్తాను? అసలు తనని అడగాల్సిన అవసరం కూడా లేదు మాధవ. పెళ్ళి అనుకుంటున్నారు, వెళ్ళాలి, మాట్లాడుకోవాలి, రెండు కుటుంబాలు సరే అనుకోవాలి, నిశ్చితార్థం చేసుకోవాలి. నిశ్చితార్థం జరిగింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే కాబట్టి ఆ తర్వాత వాళ్ళు ఒకరి నెంబర్ ఒకళ్ళు ఇచ్చి పుచ్చుకుంటారు. మనకు కూడా వచ్చే నష్టమేం లేదు కదా. అసలు ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. హఠాత్తుగా వచ్చారు, వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. మీ అమ్మాయిని మాకిస్తారా అని అడిగారు. సరే మనం చేద్దాం అనుకున్నాం, కానీ మనం చేద్దాం అనుకున్న దగ్గర నుండి పెళ్లి జరిగేదాకా చాలా టైం ఉంది మాధవ. ఈలోపు ఏమైనా జరగచ్చు. మనం తొందరపడ్డం ఎందుకు? ఇంకేం జరుగుతుంది భూమి? ఏ విధంగా చూసినా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి అటుగాని ఇటుగాని అభ్యంతరాలేం లేవు కదా. ఇప్పటికీ లేవు. అలా అని ఇటువంటి విషయంలో తొందరపడి ఫోన్ నెంబర్ ఇవ్వడం మంచిది కాదు. సర్లే, రేపు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు. అలా బయటికి వెళ్ళొస్తాను.